హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచిన దేవమాలి ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచిన దేవమాలి ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవమాలి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27వ తారీఖు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామానికి అవార్డు అందించనుంది. నవంబర్ 27వ తారీఖు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆ యొక్క గ్రామానికి అందించనున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది. దేవమాలి అనే గ్రామము రాజస్థాన్లోని అజ్మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందినది. దేవమాలి ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచినది. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ జి నరేందర్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు? జస్టిస్ జి నరేందర్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక అవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 2010 నుండి కొత్త హెచ్ఐవి కేసులు ఎంత శాతం తగ్గాయి అని కేంద్ర మంత్రి ప్రకటించారు? దేశంలో 2010 నుండి కొత్త హెచ్ఐవి కేసులు ఎంత శాతం తగ్గాయని కేంద్ర మంత్రి ప్రకటించడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ బి 44% తగ్గాయని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అనుప్రియ పటేల్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇది ప్రపంచ తగ్గింపు రేటు 39 కంటే అధికమని తెలిపారు. ప్రపంచ తగ్గింపు 39 కంటే అధికమని తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ డి 3వ స్థానం. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఆస్ట్రేలియాకు చెందిన లేవీ సంస్థ విడుదల చేసిన ఆస్ట్రేలియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానం, చైనా 2వ స్థానం, భారత్ 3వ స్థానంలో తదుపరి స్థానాల్లో నిలవడం అయితే జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన లేవీ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే 3వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి హరిణి అమరసూర్య గారు అయితే నియమితులవ్వడం అయితే జరిగింది. శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా నేషనల్ పీపుల్స్ పవర్ NPP పార్టీకి చెందిన హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 101వ దేశంగా ఏ దేశం చేరింది? ఇంపార్టెంట్ బిట్. అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 101వ దేశంగా ఏ దేశం చేరింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్ అయితే ఈ యొక్క అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో చేరడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేతగా ఎవరు నిలిచారు? మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేతగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి రియా సింగా గారు అయితే ఈ యొక్క మిస్ యూనివర్స్ 2024 విజేతగా నిలవడం అయితే జరిగింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 సంవత్సరాల రియా సింగ్ రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించి విజేతగా నిలిచారు. 18 సంవత్సరాల రియా సింగ్ రాజస్థాన్లోని జైపూర్లో ఎక్కడ జరిగాయంటే జైపూర్లో ఈ యొక్క మిస్ యూనివర్స్ 2024 ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది. వీరు విజేతగా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఇంపార్టెంట్ బిట్. అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ బి కేరళ ప్రభుత్వం అయితే ఈ యొక్క టెక్నాలజీ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఏనుగుల నుండి ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడానికి కేరళలోని అమృత యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని రూపొందించడం అయితే జరిగింది. అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని ఈ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే కేరళ రాష్ట్రం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అమృత యూనివర్సిటీ వారైతే ఈ యొక్క టెక్నాలజీని అభివృద్ధి పరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్కు త్వరలో పులస చేపల సంబంధించి పులస అనే హిల్సా అనే చేపలను ఎగుమతి చేయనున్న దేశం ఏది? భారత్కు హిల్సా చేపలను పులస చేపలను ఎగుమతి చేయనున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి బంగ్లాదేశ్ అయితే ఈ యొక్క పులస చేపలను భారత్కి ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది. వీటిని బంగ్లాదేశ్లో హిల్సా అని అయితే పిలుస్తారు. బంగ్లాదేశ్లో హిల్సా అని పిలవడం అయితే జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం త్వరలో 3,000 టన్నుల పులస హిల్సా చేపలను ఎగుమతి చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది భారత్కు హిల్సా చేపల ఎగుమతి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్లోని పద్మా నదిలో ఈ చేపలు పుడతాయి. బంగ్లాదేశ్లో పద్మా నదిలో ఈ యొక్క చేపలు పుడతాయంట. అందుకే వీటికి పద్మ పులసలు అని పేరు వచ్చింది. అందుకే వీటికి పద్మ పులసలు అని పేరు రావడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.